Hi friends, my name is Madhav. Yesterday, what we have discussed so far, what is a cloud computing అంటే ఏంటి? What is a IaaS PaaS services అంటే ఏంటి? పబ్లిక్ అండ్ ప్రైవేట్ హైబ్రిడ్ క్లౌడ్ అంటే ఏంటి? సో క్లౌడ్ షేర్డ్ రెస్పాన్సిబిలిటీస్ అంటే ఏంటి? ఇవన్నీ ఎస్టర్డే డిస్కస్ చేసాము. ఈ లింక్ కావాలంటే బయోలో నేను యాడ్ చేస్తాను. నెక్స్ట్ టుడే we will discuss about Azure Admin Day 4 classes. Like today we are going to understanding Azure architecture in a very simple and practical way instead of just theory. Like I will explain it like a real company setup. How an organization use Azure from top level to actual servers. అంటే రియల్ టైంలో ఎలా వర్క్ అవుతుందో కూడా టుడే ఐ విల్ డిస్కస్. నెక్స్ట్ లైక్ మనకు ఆర్కిటెక్చర్ వచ్చేసి ఎలా ఉంటుందంటే ఫస్ట్ అజూర్ క్లౌడ్ ఉంటుంది. సో అండర్ అజూర్ క్లౌడ్ టెనెంట్. సో వాట్ ఈస్ అ టెనెంట్? లైక్ అండర్ టెనెంట్ వీ హ్యావ్ క్రియేటెడ్ ఏ మేనేజ్మెంట్ గ్రూప్స్. Like under management group we have created a subscriptions like a different subscriptions, development subscription, QA subscription, non-product subscription, and the production subscriptions also we have to create. Like next resource group ante enti, like networking also very like core and component we will discuss. And the resources ఏమేం క్రియేట్ చేయొచ్చు అనేది ఇవాళ చూద్దాం. నెక్స్ట్ అజూర్ క్లౌడ్. Like we start with Azure Cloud, which is a Microsoft is global infrastructure providing. సో మనకి కంప్యూటింగ్ ఒకటి, స్టోరేజ్ ఒకటి, నెట్వర్కింగ్ సర్వర్స్ ఓవర్ ద ఇంటర్నెట్ ద్వారా వీ హ్యావ్ టు కనెక్ట్, రైట్? సో అండర్ లైక్ క్లౌడ్, అండర్ క్లౌడ్ వీ హ్యావ్ క్రియేటెడ్ ఏ సో టెనెంట్ అకౌంట్. ఓకే, సో టెనెంట్ ఈజ్ నథింగ్ బట్ వన్ అకౌంట్ ఐడి. So like we will take a IBM company. So every organization that is users like Azure must first create a tenant which represent the company's identity. ఇప్పుడు ఇన్ఫోసిస్ ఐడెంటిటీ ఇట్స్ ఎలానో, లైక్ టీసీఎస్ ఐడెంటిటీ ఎలానో, లైక్ టెనెంట్ అంటే టెనెంట్ ఈజ్ నథింగ్ బట్ అకౌంట్ ఐడి. Like that identity in Azure via Entra ID. Entra ID in the sense Active Directory. So like users and groups also. Like users and groups, like and roles are defined here. And the access is generated your rollback access controls and policies can also be enforced, and security and complaints. In real time లో ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే దిస్ ఎన్ష్యూర్ దట్ ఓన్లీ ఆథరైజ్డ్ యూజర్స్ లైక్ ఏ డెవలపర్స్ అయినా అవ్వండి, లైక్ అడ్మిన్ వాళ్ళైనా అవ్వండి, లైక్ మేనేజర్స్ కెన్ యాక్సెస్ స్పెసిఫిక్ రిసోర్సెస్ బేస్డ్ ఆన్ ది రూల్ like this. Okay, next like inside the tenant. So inside the tenant, like this tenant account all. ఓకే, యూజర్స్ అంటే ఏంటి? ఇక్కడ యూజర్స్ అంటే ఎంప్లాయీస్ అనుకుందాం. ఓకే, గ్రూప్స్ అంటే మనకి టీమ్స్ లైక్ డెవలప్మెంట్ టీమ్, యూఏ టీమ్, ప్రాడ్ టీమ్, లైక్ డిఫరెంట్ టీమ్స్ అనుకోండి. ఇట్స్ లాగిన్ సిస్టమ్ దట్ authentication mechanism, it's called a authentication mechanism. It's like a authentication identity control. Okay, under tenant ID, like before, like I will take one more example here. Think of your company mail system. ఓకే, అవుట్లుక్ ఉంటుంది. అవుట్లుక్ మెయిల్ సిస్టమ్ చూసుకుంటే ఎవ్రీ ఎంప్లాయీ లాగ్ ఇన్ యూజెస్ యూజింగ్ కంపెనీ క్రెడెన్షియల్స్, దట్ ఈస్ ద యువర్ టెనెంట్ ఐడి. అంటే మనం ఇప్పుడు ఫస్ట్ లైక్ ఆఫీస్ ల్యాప్టాప్ రాగానే ఓపెన్ లైక్ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేస్తేనే మనకి మెయిల్ సిస్టమ్ అనేది ఓపెన్ అవుతుంది లైక్ దిస్. ఓకే, సో లైక్ అండర్ మేనేజ్మెంట్ గ్రూప్ అంటే సింపుల్ గా చెప్పాలంటే మేనేజ్మెంట్ గ్రూప్ ఈజ్ నథింగ్ బట్ సో గవర్నెన్స్ టు హై లెవెల్. అంటే లైక్ వి యూస్ మేనేజ్మెంట్ గ్రూప్ టు అప్లై గవర్నెన్స్ ఎట్ హై లెవెల్. లైక్ దాంట్లో మనం ఏమేమి అప్లై చేసుకుంటాము, లైక్ ఎంటర్ ఐడి, గవర్నెన్స్, పాలసీస్, ఆర్ బ్యాక్ రిలేటెడ్. సో వీ హ్యావ్ టు అప్లై.
For example, we can restrict like a certain region like enforce tagging related and like a control budget like లేదంటే ఈవీఎంస్ కి ఇదే బడ్జెట్ ఉండాలి. ఇన్ రియల్ టైమ్ సినారియోస్ దిస్ యాక్ట్స్ లైక్ ఏ head office settings roles like that applies to all branches of the company. Like we have a different branches like Hyderabad branch, Bangalore branch, and Vizag branch is there. Like coming to the like ఒక్కొక్క బ్రాంచ్ లో మనకి లైక్ ఐటీ టీం ఉంటుంది, హెచ్ఆర్ టీం ఉంటుంది, ఫైనాన్స్ టీం ఉంటుంది. లైక్ కమింగ్ టు ద ఐటీ టీం, ఐటీ టీం అనేది క్లౌడ్ టీం అనుకోండి. క్లౌడ్ టీంలో లైక్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే సో లైక్ మేనేజ్మెంట్ గ్రూప్ లెవెల్లో నో రిసోర్సెస్ షుడ్ బి క్రియేటెడ్ అవుట్ సైడ్ ఇండియా. నెక్స్ట్ వచ్చేసి ఆల్ రిసోర్సెస్ మస్ట్ బి ట్యాక్స్. మన ప్రతి రిసోర్సెస్ కి ట్యాక్స్ ఉండాలి. ట్యాక్స్ ఈజ్ నథింగ్ బట్ ఐడెంటిఫై. నెక్స్ట్ ఓన్లీ సర్టైన్ యూజర్స్ కెన్ క్రియేట్ ఏ ప్రొడక్షన్ రిసోర్సెస్. ఓకే, మనకి డిఫరెంట్ టీమ్స్ ఉంటాయి. లైక్ క్లౌడ్ టీంలోనే సో సపోర్ట్ టీం ఉంటుంది, క్లౌడ్ క్రియేషన్ టీం ఉంటుంది. క్లౌడ్ సపోర్ట్ టీం ఏం చేస్తుంది, వాడికి రీడ్ ఓన్లీ యాక్సెస్ ఉంటుంది కాబట్టి ఆ రిసోర్సెస్ చూడడానికే వాళ్ళకి యాక్సెస్ ఉంటుంది. లైక్ కొంతమందికి కాంట్రిబ్యూట్ యాక్సెస్ ఉంటుంది. కాంట్రిబ్యూట్ యాక్సెస్ లో వాళ్ళు సమ్ రిసోర్సెస్ దే క్రియేటెడ్ సంథింగ్ డిపెండ్స్ ఆన్ ది రిక్వైర్మెంట్. లైక్ ఇక్కడ ఐటీ అంటే క్లౌడ్ టీమ్. క్లౌడ్ టీమ్ లో ఇక్కడ వీ హ్యావ్ ఏ లైక్ సబ్స్క్రిప్షన్ అంటే ఏంటో చూద్దాం ఫస్ట్. ఓకే, సో అండర్ మేనేజ్మెంట్ గ్రూప్ సో like we create a subscriptions which adds a logical and building boundaries. అంటే సబ్స్క్రిప్షన్లో మనము రిసోర్సెస్కి ఎంత బిల్ అవుతుంది లైక్ పాలసీస్ మొత్తం ఇక్కడ రాసుకోవచ్చు. ద థియరిటికల్ పార్ట్ అయిపోయిన తర్వాత లైక్ యాన్స్ అండ్ పార్ట్లో నేను ఎవ్రీథింగ్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ స్క్రాచ్ టు అడ్వాన్స్ లెవెల్. Like each subscription is usually mapped any environment such as a like development subscription and QA subscription, non-product subscription, like a production subscription. Okay, this separation ensure proper life cycle management. ఎందుకంటే ఇలా లైక్ కాస్ట్ ట్రాకింగ్ కోసం అండ్ సెక్యూరిటీ ఐసోలేషన్. సో ఫర్ ఎగ్జాంపుల్ డెవలపర్ వర్క్ ఇన్ ద డెవ్ సబ్స్క్రిప్షన్, okay, without impacting production system using by the customers. That's why we have to segregate different subnets. Okay, next under the subscription, this is the hierarchy. So under the subscription resource group, so inside each subscription so we organize resources using resource group. అంటే resource group అంటే ఏంటి, these are logically container that groups related services together based on the applications or project. అంటే ఆ రిసోర్స్ గ్రూప్ అనేది ఒక కిచెన్ రూమ్ అనుకోండి. ఆ కిచెన్ రూమ్ లో వీ హ్యావ్ లైక్ మన కిచెన్ రూమ్ లో లైక్ ఐటమ్స్ ఎలా అయితే ఉంటాయో ఆ ఐటమ్స్ మొత్తాన్ని మనము కిచెన్ రూమ్ లో స్టోర్ చేసుకుంటాం. ఇక్కడ కూడా ఆ రిసోర్స్ గ్రూప్ లో మనం క్రియేట్ చేసిన రిసోర్సెస్ కూడా అలా స్టోర్ చేసి పెట్టుకుంటాం. రిసోర్స్ గ్రూప్ ఈజ్ నథింగ్ బట్ లాజికల్లీ కంటైనర్, దట్స్ ఇట్. Like for instance all companies of the web applications అంటే మనకి different ఉంటాయి. Like under resource group we have created a networking. Okay, so under networking we have created a subnets. Under subnets we have created a virtual machine scale set storage account DB. అంటే మనకి ఫస్ట్ వర్చువల్ నెట్వర్క్ అంటే ఏంటి, ఓకే, లేదు మనకి రిసోర్స్ గ్రూప్ లో ఎలా హెల్ప్ అవుతుంది. లైక్ దిస్ హెల్ప్ ఇస్ మేనేజింగ్ మానిటరింగ్ చేసుకోవడానికి అండ్ డిలీట్ చేసుకోవడానికి ఎఫిషియెంట్లీ యూనిట్ చేసుకోవడానికి రిసోర్స్ గ్రూప్ యూజ్ అవుతుంది. నెక్స్ట్ నెట్వర్కింగ్. సో లైక్ విత్ ఇన్ ద రిసోర్స్ గ్రూప్ వి డిజైన్ నెట్వర్కింగ్ యూజింగ్ వర్చువల్ నెట్వర్క్. మనం సింపుల్ గా వీనెట్ అని కాల్ చేయొచ్చు ఇక్కడ. ఓకే, which adds a private isolated network in the Azure. Like virtual network is a core and component.
Like under VNet, we have created a multiple subnets like development subscription, development subnet, and UAT subnet, prod subnet, like a non-prod subnet, and a perf subnet. Like we have created a different subnet. Each subnet is a isolated. Like each subnet we have created a like isolated. For example, web server can be placed in the one subnet and a database in the another subnet. Okay, this is a similar to dividing an office network in the department for the better control and security. That's why we have to create very secure here. Okay, so under resources, like once networking part is done, so we deploy the like actual resources such as a virtual machine scale set, storage account and database like this. మనకి ఇక్కడ ఆర్కిటెక్చర్ ఏంటంటే ఏం లేదు, సింపుల్ గా మళ్ళీ డయాగ్రామ్ వేసి చేస్తాను. ఫస్ట్ దిస్ ఈస్ ద అజూర్ అకౌంట్. ఓకే, సో అండర్ అజూర్ అకౌంట్ వీ హ్యావ్ క్రియేటెడ్ ఏ tenant ID. Okay. So under tenant ID, we have created a resource group, management group. So under management group, we have created a subscriptions. So under subscriptions, we have created a resource group. So under resource group, we have created a like a whatever we have created depends on the requirement. We have created the different resources. This is called a Azure architecture. So next, like how to create the first మనం అజూర్ అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, నేను ఫ్యూ పాయింట్స్ రాసి పెట్టాను. ఈ ఫ్యూ పాయింట్స్ ని హెల్ప్ తీసుకొని అజూర్ అకౌంట్ చాలా ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు. ఫస్ట్ స్టెప్ టు క్రియేట్ ద అజూర్ అకౌంట్. అజూర్ అకౌంట్ క్రియేట్ చేయాలంటే ఫస్ట్ మన క్రియేట్ యూజ్ ఎగ్జిస్టింగ్ మెయిల్ ఐడి అయినా ఉండాలి. లైక్ ఎనీ మెయిల్ అకౌంట్ మాత్రం ఖచ్చితంగా ఉండాలి. దాని తర్వాత ఇది లింక్. ఓకే, ఈ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. నెక్స్ట్ వచ్చేసి సైన్ అప్ ఫర్ ద మైక్రోసాఫ్ట్ అకౌంట్ యూజింగ్ మెయిల్ అకౌంట్. తర్వాత ట్రై టు అజూర్ ఫర్ ఫ్రీ. మీరు ఫస్ట్ అకౌంట్ తీసుకొని ఫస్ట్ ఫ్రీ ట్రయల్ క్రియేట్ చేయండి. ఫ్రీ ట్రయల్ 1 month ఫ్రీ ఉంటుంది మనకి. నెక్స్ట్ స్టెప్ 3 వచ్చేసి పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఓకే, నెక్స్ట్ ఆర్గనైజేషన్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ బ్యాంక్ డీటెయిల్స్ వచ్చేసి క్రెడిట్ కార్డ్ ఇవ్వాలి, డెబిట్ కార్డ్ డీటెయిల్స్ ఇవ్వాలి. నెక్స్ట్ పాన్ కార్డ్ లైక్ దిస్. లైక్ యూఎస్ఏ వాళ్ళకైతే $200 వస్తాయి 1 month వరకు. లైక్ ఇండియా వాళ్ళకైతే ఇండియా వాళ్ళకి 18,000 లైక్ ఎన్ఆర్ఐ వస్తుంది. నెక్స్ట్ 1 year మాత్రం అజూర్ డెవాప్స్ ఉంటుంది. లైక్ ఇది ఇది ఎలా క్రియేట్ చేయాలో కూడా నేను చూపెడతాను నెక్స్ట్ క్లాస్లో ఒక స్క్రాచ్ నుంచి. డోంట్ వరీ. సో లైక్ ప్లీజ్ subscribe my channel, like share your friends